వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చును. ఈరోజు మనం పోషణ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. పోషణ అసలు పోషణ అంటే ఏంటిది అంటే పోషకాలను సేకరించడాన్ని పోషణ అంటాం. పోషకాలను సేకరించడాన్ని ఏమనాలి? మనం పోషణ అని అనాలి. ఓకే, ఈ పోషణ అనేది 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. పోషణను 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అవి ఒకటి స్వయం పోషకాలు, రెండవది పరపోషకాలు, మూడవది మిశ్రమ పోషకాలు. ఈ విధంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ముందుగా మనం స్వయం పోషకాలు అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. స్వయం పోషకాలు అంటే ఏంటివి అంటే అసేంద్రియ లేదా నిరేంద్రియ లేదా అకర్బన అసేంద్రియ పదార్థాలు, నిరేంద్రియ పదార్థాలు, అకర్బన పదార్థాలను ఉపయోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అని అంటాం. ఓకే, అయితే ఈ స్వయం పోషకాలలో ఈ ఆహార పదార్థాలు తయారు కావాలంటే ఖచ్చితంగా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరమవుతుంది. ఓకే, మరి ఈ స్వయం పోషకాలకు ఉదాహరణగా ఏమని చెప్పుకోవచ్చు అంటే మొక్కలు, అదేవిధంగా ఇంకా ఏంటివి అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు, మొక్కలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, ఆకుపచ్చ బ్యాక్టీరియాని మనం ఈ స్వయం పోషకాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వయం పోషకాలు అంటే ఏంటివి అంటే అకర్బన పదార్థాల నుంచి కానీ, అసేంద్రియ పదార్థాల నుంచి కానీ, నిరేంద్రియ పదార్థాల నుంచి కానీ ఆ పదార్థాలను వినియోగించుకొని ఆహార పదార్థాలను సేకరించుకోవడాన్ని స్వయం పోషకాలు అని అంటాం. ఇక రెండవ రకం వచ్చేసి ఏంటంటే పరపోషకాలు. ఈ పరపోషకాలు అంటే ఏంటివంటే తమకు అవసరమయ్యే ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాలను ఇతర జీవుల నుండి సేకరించుకుంటారు. ఇతర జీవులు అనగా మొక్కలను సేకరించే వాటిని ఏంటిది ఆహారాన్ని తీసుకునే జీవులను ఏమంటాం? శాకాహారులు అంటాం. అదేవిధంగా ఇంకా ఏంటంటే జంతువులను మాంసాహారులు, అంటే ఇవి మొక్కలపైన కానీ జంతువులపైన కానీ ఆధారపడి తమకు కావలసిన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సేకరించుకుంటారు. వాటిని మనం పరపోషకాలు అని అంటాం. ఉదాహరణగా చెప్పుకుంటే ఏంటంటే శాకాహారులు మొక్కలను ఆహారంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మొక్కలపైన ఆధారపడతారు. అదేవిధంగా మాంసాహారాలు ఏంటిదంటే జంతువులను ఆహారంగా తీసుకుంటారు, అంటే వాళ్ళు జంతువులపైన ఆధారపడతారు. దేనికోసం? వాళ్ళ యొక్క పోషణను సేకరించుకోవడం కోసం. ఓకే, అదేవిధంగా సర్వభక్షకులు అంటే అటు మొక్కలపైన ప్లస్ ఇటు మాంసం పైన అంటే జంతువులపైన
ఆధారపడి వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలను సేకరిస్తారు. అయితే ఈ యొక్క పరపోషకాలు అనేటివి మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. అవి ఏంటివి అంటే ఒకటి పూతీకాహారులు. పూతీకాహారులు. నెక్స్ట్ రెండవది ఏంటంటే జాంతవ భక్షణ. జాంతవ భక్షణ అని రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఈ పూతీకాహారులు అంటే ఏంటిది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఓకే, పూతీకాహారులు అంటే ఏంటంటే కుళ్ళుతున్న జంతువులు కానీ కుళ్ళుతున్న వృక్షాలను కానీ వాటిపైన ఏం చేస్తాయంటే ఎంజైమ్లను స్రవిస్తాయి. కుళ్ళుతున్న జంతు వృక్ష సంబంధాల పైన ఏంటంటే కొన్ని రకాల ఎంజైమ్లను స్రవిస్తాయి. ఈ ఎంజైమ్లను స్రవించి సంక్లిష్టంగా ఉన్న అంటే తీసుకునే రూపంలో ఉన్న ఆహార పదార్థాలను సరళంగా అంటే తీసుకునే రూపంలోకి మార్చుకొని వాటిని ఏంటంటే సేకరించుకుంటాయి, వినియోగించుకుంటారు. ఆ విధంగా ఆహార పదార్థాలను ఏంటంటే కుళ్ళుతున్న జంతు వృక్ష సంబంధ పదార్థాలపై ఆధారపడి ఆహార పదార్థాలను లేదా పోషకాలను సేకరించుకోవడాన్ని ఇక్కడ ఏమంటామంటే పూతీకాహార పోషణ అని అంటాం. ఓకే, ఈ పూతీకాహార పోషణ వలన ఏమవుతాయంటే పర్యావరణం అనేది శుభ్రమవుతుంది. పర్యావరణం అనేది శుభ్రమవుతుంది. ఎందుకు పర్యావరణం శుభ్రమవుతుంది అంటే ఇది ఏం చేస్తుందని చెప్పుకున్నాము, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను పైన ఎంజైమ్లను స్రవించి వాటిని తింటది అని చెప్పుకున్నాం. కాబట్టి పర్యావరణం అనేది శుభ్రంగా మారుతుంది. కాబట్టి వీటిని ఏమంటామంటే మనం ప్రకృతి పారిశుద్ధకాలు అని అంటాం. ప్రకృతి పారిశుద్ధ్యకారులు అని వేటిని అంటాం అంటే ఈ యొక్క పూతీకాహారులను అంటాం. ఓకేనా. నెక్స్ట్ మరి పూతీకాహారులకు ఉదాహరణగా ఏంటివి అని అంటే శిలీంధ్రాలు, నెక్స్ట్ బ్యాక్టీరియా. వీటికి ఉదాహరణ పూతీకాహార పోషణకి ఈ పూతీకాహారులకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జాంతవ భక్షణ. మరి ఈ జాంతవ భక్షణ అంటే ఏంటిది అని అంటే శరీర ఉపరితలం ద్వారా ఘన లేదా ద్రవ స్థితిలో ఆహార పదార్థాలను చిన్న చిన్న రేణువుల రూపంలో స్వీకరిస్తాయి. జాంతవ భక్షణ అంటాం. అంటే ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాలను ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో కానీ చిన్న చిన్న రేణువుల రూపంలోకి మార్చుకొని ఆ రేణువుల ద్వారా ఆహార పదార్థాలను సేకరించుకుంటాయి. దీనిని మనం ఏమంటామంటే జాంతవ భక్షణ అని అంటాం. మీకు ఇంతకుముందు క్లాస్లో జీర్ణ వ్యవస్థలో ఏకకణ జీవులకు ఉదాహరణగా ఒకటి చెప్పాను. ఏంటివి? అమీబా అని చెప్పాను. ఏకకణ జీవులకు ఉదాహరణగా అమీబా. ఓకే, అవి మిథ్యాపాదాలు ఉంటాయి అట్లా అని చెప్పుకున్నాం కదా, అమీబా. ఓకే, ఈ అమీబా అనేది ఆహార పదార్థాలను ఏ రూపంలో అంటే ఘనస్థితి రూపంలో సేకరణ అనేది చేసుకుంటుంది. ఈ విధంగా ఘనస్థితిలో ఆహార సేకరణను చేసుకోవడాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఫాగోసైటాసిస్ అంటాం. ఫాగోసైటాసిస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మూడవ రకం ఏంటిదంటే మిశ్రమ పోషణ. థర్డ్ టైప్ మిశ్రమ పోషణ. మిశ్రమ పోషణ అంటే ఇలా స్వయం పోషణ పరపోషణ రెండు ఉంటాయి. అంటే కాంతి లభించినప్పుడు ఏంటంటే స్వయం పోషకాలుగా వ్యవహరిస్తాయి. అదే కాంతి గనక లభించినప్పుడు
పరపోషకాలుగా వ్యవహరిస్తాయి. అందువలన వీటిని ఏమంటామంటే మిశ్రమ పోషణ అంటాం. ఉదాహరణగా దీనికి తీసుకుంటే యూగ్లీనా అనేది మిశ్రమ పోషణకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా ఈ స్వయం పోషణ, పరపోషణ, మిశ్రమ పోషణ అవే కాకుండా ఇంకా కొన్ని పోషణ విధానాలు ఉంటాయి. అవి ఏంటివి అంటే ఒకటి సహజీవనం, పరాణ జీవనం, ఓకే, సహజీవనము, పరాణ జీవనం అని ఉంటవి. ఓకేనా? అయితే ఈ సహజీవనం అంటే ఏంటిది, నెక్స్ట్ ఈ పరాణ జీవనము అంటే ఏంటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓకే, అయితే సహజీవనము అంటే ఇందులో రెండు జీవులు ఉంటాయి. ఆ రెండు జీవులకు ఏంటంటే లాభమే ఉంటుంది. అటువంటి విధానాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే సహజీవనము అని అంటాం. ఓకే, మరి ఈ సహజీవనానిలో రెండు జీవులు లాభాన్ని లేదా లబ్ధిని పొందుతాయి. ఈ సహజీవులకు ఉదాహరణగా చెప్పుకుంటే ఫాబేసి కుటుంబపు మొక్కల్లో ఏంటంటే రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఓకే, ఫాబేసి కుటుంబపు మొక్కలలో రైజోబియం అనే బ్యాక్టీరియా ఎందులో ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఫాబేసి మొక్కల వేలలో వేరు బుడిపెలు అనేటివి ఉంటాయి. ఈ వేరు బుడిపెలలో రైజోబియం బ్యాక్టీరియా ఉండి ఈ ఫాబేసి మొక్కకి నత్రజనిని, ఈ భూమి నత్రజనిని అందిస్తుంది. ఓకే, నత్రజనిని అందిస్తుంది. దానికి ప్రతిఫలంగా ఈ బుడిపలో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది ఏంటి అంటే ఈ మొక్క స్వీకరించే నీటిని కానీ వేరే ఇంకా ఇతర ఆహార పదార్థాలను స్వీకరిస్తూ అది కూడా తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఈ విధంగా ఈ మొక్కకి లభించని నత్రజనిని ఈ బ్యాక్టీరియా అందిస్తుంది. అదేవిధంగా మొక్క ద్వారా ఈ యొక్క బ్యాక్టీరియా ఏంటంటే ఆహార పదార్థాలను తీసుకుంటూ అది కూడా బతుకుతూ ఉంటుంది. ఈ విధానాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ నత్రజనిని అందించడాన్ని నత్రజని స్థిరీకరణ అని కూడా అంటాము. ఓకే, ఇటువంటి విధానాన్ని మనం ఇక్కడ సహజీవనం అని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో రెండు జీవులకు ఏమైంది, లాభం అనేది చేకూరింది. అదేవిధంగా సాధుపీత ప్లస్ ఇంకా సి అనిమోన్, సాధుపీత మరియు సి అనిమోన్ ఈ రెండు కూడా ఒకదానికొకటి లాభాన్ని చేకూర్చుకుంటూ ఉంటాయి. ఓకేనా, సాధుపీత, సి అనిమోన్. ఓకే, ఇంకోటి ఏమని చెప్పుకున్నాము, రైజోబియం బ్యాక్టీరియా, లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు. ఓకే, లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు. ఇంకా ఏంటి అంటే నెమరు వేసే జంతువులు మరియు సూక్ష్మజీవులు. నెమరు వేసే జంతువులు, సూక్ష్మ జీవులు కూడా ఈ సహజీవనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా లైకెన్స్ అంటే ఒక శైవలము ప్లస్ ఒక శిలీంధ్రాన్ని కలిసి మనం ఏమంటామంటే లైకెన్స్ అంటాము. ఈ శైవలము ప్లస్ శిలీంధ్రం రెండు కలిసి పరస్పరం ఒకదానికొకటి లాభాన్ని పొందుతూ ఉంటాయి. దీన్ని కూడా సహజీవనం అంటాం. అయితే ఈ లైకెన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అనేది ఒక క్వశ్చన్ అడగవచ్చు. దానిని ఏమంటామంటే లైకెనాలజీ అంటాం. ఒక శైవల భాగస్వామి ఒక శిలీంధ్ర భాగస్వామి కలిసి ఉండడాన్ని సహజీవనం చేయడాన్ని ఏమంటామంటే లైకెన్స్ అంటాం.
ఈ లైకెన్స్ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటామంటే లైకనాలజీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ పరాణ జీవనం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటిది? పరాణ జీవనం. పరాణ జీవనంలో ఏంటంటే ఇక్కడ సహజీవనంలో రెండు లాభాన్ని పొందితే, ఈ పరాణ జీవనంలో ఒకటి నష్టాన్ని పొందుతుంది, ఇంకోటి లాభాన్ని పొందుతుంది. ఇటువంటి దానిని మనం ఏమంటామంటే పరాణ జీవనం అంటాం. ఓకే, అతిదేయి మరియు పరాణ జీవి. అయితే ఈ ఈ యొక్క పరాణ జీవనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అంతర్పరాణ జీవనం, అంతర పరాణ జీవనం. నెక్స్ట్ రెండవది బాహ్య పరాణ జీవనం. ఓకే, అంతర్పరాణ జీవనం, బాహ్య పరాణ జీవనం అని ఉంటుంది. అంతర్పరాణ జీవనానికి ఉదాహరణగా చూసుకుంటే ఏంటంటే ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియము, ఇంకా ఆస్కారిస్, దీన్నే మనం ఏమంటామంటే ఏలిక పాము అని కూడా అంటాము. ఈ ఆస్కారిస్ అంతర్పరాణ జీవులకు ఉదాహరణ. ఇక బాహ్య పరాణ జీవులకు ఉదాహరణగా చూసుకుంటే మీకు అందరికీ సుపరిచితమైనది పేను. ఓకే, పేను, అదేవిధంగా నల్లులు, నల్లి. ఓకే, పేను, నల్లి, ఇంకా మైట్స్. ఓకే, ఇవన్నీ. ఇంకా ఏంటంటే జలగ. ఇవన్నీ ఏంటి అంటే ఈ పేను కానీ, మైట్స్, నల్లి, జలగ, ఇవన్నీ బాహ్య పరాణ జీవనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకే, అంతర్పరాణ జీవులు, బాహ్య పరాణ జీవులు. అంతర్పరాణ జీవులలో ఏమో ఆస్కారిస్ అండ్ ప్లాస్మోడియం. బాహ్య పరాణ జీవులకు ఉదాహరణగా చెప్పుకుంటే పేను, నల్లి, జలగ, ఇంకా కొన్ని రకాల ఓకే మైట్స్. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే బాహ్య పరాణజీవి, అంతర్పరాణజీవి. అంటే పరాణజీవులలో ఈ రెండు రకాలు. ఓకేనా, బాహ్య పరాణజీవి, అంతర్పరాణజీవి. అయితే ఇంకా ఇప్పుడు మనం ఇంకేం తెలుసుకున్నామంటే కొన్ని జీవులు అవి తీసుకునే ఆహారాన్ని బట్టి వాటికి కొన్ని పేర్లు పెట్టడం అనేది జరిగింది. ఓకేనా, ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పుకున్నాం సర్వభక్ష జీవి అని చెప్పుకున్నాం. సర్వభక్ష జీవి అంటే ఏంటిది అంటే అది ఏం చేస్తుందని చెప్పుకున్నాం, మాంసాన్ని, మొక్కలను రెండింటిని తింటది కాబట్టి, అన్నిటిని తింటది కాబట్టి దాన్ని సర్వభక్ష జీవులు అని చెప్పుకున్నాం కదా. అట్నే కొన్ని జంతువులు ఏంటంటే ఇంకా కొన్ని ఆహార పదార్థాలను స్వీకరిస్తూ ఉంటాయి. అంటే అందులో కొన్ని ఏంటి అంటే రక్తాన్ని స్వీకరించేటివి ఉంటవి, కొన్ని కేవలం మొక్కలను మాత్రమే స్వీకరించేటివి ఉంటవి, కొన్ని ఏంటి అంటే మొక్కలను మరియు జంతువులను స్వీకరించేటివి ఉంటవి, కొన్ని జంతువులను మాత్రమే స్వీకరించేటివి ఉంటాయి. ఆ విధంగా వాటికి తీసుకునే ఆహారాలను బట్టి మనం వాటిని కొన్ని పేర్లు పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునే వాటిని మనం ఏమంటామని చెప్పుకున్నామంటే శాకాహారులు అని చెప్పుకున్నాం. ఓకే, శాకాహారులు అంటే ఏంటిది, మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. వీటికి ఉదాహరణగా చెప్పుకుంటే ఏంటివి, మేక, గొర్రె, ఇంకా కుందేలు, జింక. ఇవేం చేస్తాయంటే కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి వాటిని శాకాహారులు అని పిలుస్తాం. ఇంకా మాంసాన్ని ఆహారంగా తీసుకునే వాటిని మనం ఏమని చెప్పుకున్నాం, మాంసాహారులు అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ మాంసాహారులనే ఇంకా కార్నివోర్స్ అంటాం. కార్నివోర్స్ అంటే మాంసాన్ని మాత్రమే తీసుకునేటివి. ఇంకోటి ఇవి మొక్కలను అని చెప్పుకున్నాం, మొక్కల హెర్బ్స్ అంటాం కాబట్టి వీటిని హెర్బివోర్స్ అంటాం.
శాకాహారులనే ఇంకా ఏమంటామంటే హెర్బివోర్స్. ఓకే, మాంసాహారులను ఏమంటాం? కార్నివోర్స్ అంటాం. మరి మాంసాన్ని ఏవి తింటేవి అంటే ఏ జంతువులు? పులి అండ్ సింహం అనేటివి తింటాయి. ఓకేనా. నెక్స్ట్, మొక్కలను జంతువులను ఆహారంగా తీసుకునే వాటిని ఇంత ముందే చెప్పుకున్నాం. వాటిని ఏమంటామని చెప్పుకున్నాము? సర్వభక్షకులు అని చెప్పుకున్నాం. వాటిని ఏమనాలి అంటే అమ్నివోర్స్ అనాలి. అమ్నివోర్స్ మొక్కలను జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. ఉదాహరణగా చూసుకుంటే మానవుడు అటు కోళ్ళు తింటాడు, మేకలు అనేది మాంసం అవుతుంది. ఓకే, అట్నే మొక్కలను పాలకూర అలాంటి ఆకుకూరలను తింటాడు కాబట్టి మానవుడు ఏంటిది? అమ్నివోర్స్. ఓకే, సర్వభక్ష జీవి. అదే కాకుండా కాకి, బొద్దింక, ఎలుగుబంటి ఇవన్నీ ఏంటి అంటే అమ్నివోర్స్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని జాతులు ఏం చేస్తాయి అంటే కొన్ని జంతువులు ఆ జాతికి సంబంధించిన వాటిని అవే తింటాయి. తమ జాతి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన జీవిని అవే తింటాయి. వాటిని ఏమంటామంటే స్వజాతి భక్షకులు అంటాం. ఓకే, స్వజాతి భక్షకులు. స్వజాతి భక్షకులు. దానినే ఇంకా కానిబల్స్ అని అనాలి. ఓకే, కానిబల్స్. కానిబల్స్ అంటే ఏంటివి అంటే ఇవి తమ జాతి జీవులను మాత్రం తింటాయి. అంటే కొన్ని రకాల పాములు, కింగ్ కోబ్రా. ఓకేనా. ఇంకా తేలు, అవి ఏం చేస్తాయంటే తేలు తమ పిల్లలనే కాకుండా ఇంకా దాని పెద్ద జీవులను అంటే వేరే తేళ్లను కూడా తింటది. పాము కూడా, ఈ కింగ్ కోబ్రా కూడా తమ పిల్లలను ఇంకా వేరే పాముల ఆ జాతికి చెందిన పాములను కూడా తింటాయి. అందువలన వీటిని ఏమంటామంటే కానిబల్స్ అని అంటాం. ఓకే, కొన్ని ఇంకా కొన్ని ఏంటి అంటే కేవలం కీటకాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఓకే, కీటకాలని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్సెక్ట్స్ అంటాం. ఓకేనా, ఇన్సెక్ట్స్ అంటాం. అయితే ఈ కీటకాలను ఆహారంగా తీసుకునే వాటిని ఏమంటాం అంటే ఇన్సెక్టివోరస్. ఇన్సెక్టివోరస్. ఇన్సెక్టివోరస్ అంటే ఇక్కడ ఇన్సెక్ట్స్ అని ఉంది కదా, దాన్ని బట్టి ఈజీగా ఏంటి అంటే ఇవి కీటకాలను మాత్రమే తింటాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి ఈ కీటకాలను మాత్రమే ఆహారంగా తీసుకునేటివి ఏంటివంటే తొండ, ఇంకా బల్లి, కప్ప, గబ్బిలాలు. ఇవన్నీ ఏంటి అంటే ఇన్సెక్టివోరస్. ఓన్లీ కీటకాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ కొన్ని కొన్ని జీవులు ఏంటంటే పాక్షికంగా జీర్ణమైన మలంని ఆహారంగా తీసుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కుందేలు ఉంది. కుందేలు ఏం చేస్తాయంటే తన మలాన్ని తానే ఏంటంటే ఆహారంగా తీసుకుంటుంది. అంటే ఆ మలం ఏంటంటే పాక్షికంగా జీర్ణమై ఉంటుంది. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని, పాక్షికంగా జీర్ణమైన మలాన్ని ఆహారంగా తీసుకునే జీవులను మనం ఇక్కడ ఏమనాలి అంటే కోప్రోఫాగి అనాలి. కోప్రోఫాగి అంటే ఈ కోప్రోఫాగి అంటే ఏంటిది అంటే పాక్షికంగా జీర్ణమైన మలాన్ని స్వీకరించే వాటిని కోప్రోఫాగి అనాలి. దీనికి ఉదాహరణగా కుందేలు. కొన్ని జీవులు ఏం చేస్తాయంటే రక్తాన్ని ఆహారంగా స్వీకరించుకుంటారు. వాటిని ఏమంటామంటే రక్తభక్షకులు అని అంటాం. దాన్నే ఇక్కడ ఇంకా ఏమనాలి అంటే సాంగ్వివోరస్ అంటాం. సాంగ్వివోరస్ అంటే ఏంటివి? రక్తాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునేటివి రక్తభక్షకులు. ఇప్పుడు జలగా ఉంది. ఈ జలగ ఏం చేస్తుంది? పెట్రోల్ని ఆహారంగా తీసుకుంటుందా? కాదు కదా. ఏం చేస్తుంది? రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది. అదేంటిది అంటే దాన్ని ఏమనాలి? రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి సాంగ్వివోరస్ అని అనాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా దోమ ఉంది. దోమ కూడా ఏం చేస్తుంది? ఆహారాన్ని ఏం చేస్తుంది?
రక్తాన్ని స్వీకరిస్తుంది కాబట్టి దాన్ని ఏమనాలి, స్వాంగి ఓరస్. ఓకే, మీకు ఇంతమంది కూడా చెప్పిన అనుకుంటా, ఈ జలగ అనేది ఉంది కదా, జలగ మానవుని కుట్టి లేదా ఏదైనా జంతువును కుట్టి రక్తాన్ని స్వీకరించేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి అదొక ద్రవాన్ని విసర్జింపజేస్తుంది, ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఆ ద్రవాన్ని మనం ఏమంటామంటే హిరుడిన్ అంటాం, హిరుడిన్. ఓకే, అదేవిధంగా దోమ కూడా కుట్టినప్పుడు మానవ రక్తాన్ని పీల్చేటప్పుడు లేదా జంతువు రక్తాన్ని పీల్చేటప్పుడు ఆ రక్తం గడ్డ కట్టకుండా ఉండడం కోసం అది ఒక ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఆ ద్రవాన్ని మనం హీమోలైసిస్ అంటాం. ఓకే, ఇంకా స్వాంగివోరస్ అంటే ఏమని చెప్పుకున్నాం, రక్తాన్ని మాత్రమే స్వీకరించేటివి అని చెప్పుకున్నాం. ఇంకా కొన్ని రకాల జీవులు ఏం చేస్తాయంటే కుళ్ళుతున్న కర్బన పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. కుళ్ళుతున్న కర్బన పదార్థాలను ఆహారంగా తీసుకునేటివి ఏంటివి అంటే అవి వానపాములు. అటువంటి వాటిని ఇక్కడ మనం ఏమనాలి అంటే డెట్రివోర్స్ అనాలి. డెట్రివోర్స్ అంటే ఏంటివి అంటే కుళ్ళుతున్న కర్బన పదార్థాలను ఆహారంగా తీసుకునేటివి. వీటికి ఉదాహరణగా వానపాము. ఓకే, ఇంకా కొన్ని రకాల జీవులు ఏం చేస్తాయంటే కేవలం ఫ్రూట్స్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి, పండ్లని. అటువంటి వాటిని ఏమనాలి అంటే ఫ్రూగివోర్స్ అనాలి. ఫ్రూగివోర్స్ అంటే ఏంటిదంటే ఆ పండ్లను ఆహారంగా తీసుకుంటాయి, పండ్లను ఆహారంగా తీసుకునే వాటిని ఫ్రూగివోర్స్ అంటాం. వాటికి ఉదాహరణగా ఏంటంటే చిలుక, చిలుకను ఏమనాలి ఇప్పుడు అంటే ఫ్రూగివోర్స్ అనాలి. ఓకే, వానపామును ఏమనాలి అంటే డెట్రివోర్స్ అనాలి. జలగని దోమను ఏమనాలి అంటే స్వాంగివోరస్ అనాలి. ఓకే, తొండని బల్లిని కప్పని గబ్బిలాని ఏమనాలి అంటే ఏమనాలి, అవి ఏం చేస్తాయి, ఇన్సెక్ట్స్ని ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఇన్సెక్టివోరస్ అనాలి. ఓకే, ఇంకా తేలుని అదేవిధంగా కోబ్రా, కింగ్ కోబ్రా పాములను ఏమనాలి అంటే అవి ఏం చేస్తాయి, తమ జాతి వాటిని అవే తింటాయి కాబట్టి వాటిని కానిబల్స్ అనాలి. ఓకే, నెక్స్ట్ కాకిని, మానవుణ్ణి, పొద్దింకని, ఎలుగుబంటిని ఏమనాలి అంటే ఏమనాలి, సర్వభక్షుడు, అమ్నివోర్స్ అనాలి. ఓకే, ఇంకా సింహాన్ని, పులిని, ఓకే, సింహాన్ని పులిని ఏమనాలి అంటే కార్నివోర్స్ అనాలి, మాంసాహారులు. ఇంకా గుర్రము, మేక, జింక, ఓకే, కుందేలు వాటిని ఏమనాలి అంటే శాకాహారులు కాబట్టి హెర్బివోర్స్ అనాలి. ఇంకోటి కుందేలు ఇంకోటి కూడా వచ్చింది, కుందేలుని ఎంతమంది కూడా మళ్ళీ చెప్పుకున్నామో అదేంటిదంటే పాక్షికంగా జీర్ణమైన మలాన్ని స్వీకరిస్తాయి కాబట్టి అటువంటి వాటిని ఏమనాలని చెప్పుకున్నాము, కోప్రోఫాగి అని అనుకున్నాం. ఓకే, అవన్నీ అవి తీసుకున్న ఆహారాన్ని బట్టి ఆ జంతువులను ఆ విధంగా పిలుస్తూ ఉంటాం. మీకు గనక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయండి.